హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీతో తోటకూర బిర్యానీ షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా తోటకూరని కట్ చేసి పెట్టుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలాలు చూద్దాము. ముందుగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. అలానే కరివేపాకు, పుదీనా, బిర్యానీ మసాలా దినుసులు, అలానే ఒక 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం ధనియాల పొడి. బియ్యంను కూడా మనము కనీసం ఒక అర్ధగంట అయినా కానీ ఇలా నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మేము ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నామండి. ముందుగా కుక్కర్లో వచ్చేసి కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాతనే అప్పుడు మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెము సాల్ట్, అలానే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇందులో. సో ఇలా అన్నీ ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత కరివేపాకు, అలానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కూడా వేసుకోవాలండి. సో ఇప్పుడు మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో తోటకూర, అది కూడా ఇందులోనే వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. సో ఇందులోనే కొంచెం మనము సరిపడా కారం కూడా వేసుకోవాలండి. ఇది కూడా వేసిన తర్వాత మాత్రమే 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వంతున వాటర్ వేసుకొని మరగనివ్వాలి వీటిని. ఇందులో ఉప్పు కూడా వేసుకోండి. వాటర్కి మనకు సరిపడా టేస్ట్ వచ్చేలాగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసి కుక్కర్ విజిల్ పెట్టేయటమే. మనకు 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇలా తోటకూరతో చేస్తున్నాం కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే మా అత్తయ్య రెసిపీ అండి. సో ఇక్కడ చూసారు కదా, 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు అది విజిల్ మొత్తం పోయాక అప్పుడు ఓపెన్ చేసినట్లయితే ఎమ్మీగా తోటకూర బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.